సంఘములో అందరూ అందరితో సమాధానంగా ఉండగలరా? అందరూ అందరిని ప్రేమించగలరా? అందరూ అందరితో మాట్లాడతారా? అందరినీ అందరూ సమానంగా చూడగలరా? ఈ మాటలు చెప్పుకోవడానికి, ఈ సందర్భం, ఈ ప్రస్తావన వచ్చినప్పుడల్లా గుండెలు పిండేస్తుంటాయి. కారణం, మన సంఘాలలో ఏం జరుగుతుందో మనకు తెలియదా? సంఘాల్లోకి వచ్చిన తర్వాత కూడా కులాలు అంటూ, సంఘాల్లోకి వచ్చిన తర్వాత కూడా మరలా బంధుత్వాలు అంటూ, సంఘాల్లోకి వచ్చిన తర్వాత కూడా మరలా ఉన్నవాడు లేనివాడు అని అంటూ ఎంతటి వివక్ష ఈరోజు సంఘాలలో కనబడుతుంది. ఆఖరికి రాజకీయాలు, బయట ఉన్న రాజకీయాలు సంఘంలోకి తీసుకొని వచ్చేశారు. ధనాపేక్ష, అధికార కాంక్ష ఈరోజు సంఘాలను ఎలా వెంటాడుతుందో, ఎలా వేటాడుతుందో, సంఘాలను ఎలా విచ్ఛిన్నం చేస్తుందో, సంఘాలను ఎలా రోడ్డున పడేస్తుందో, సంఘాలను ఎలా అయితే ఈరోజు అవమానకరంగా మాట్లాడుకునే పరిస్థితికి కారణమవుతుందో మీకు తెలియందేం కాదు. మీరు చూస్తూనే ఉన్నారు. ఏ సంఘం గురించి చెప్పుకుందాం? ఏ సంఘం గొప్పదని చెప్తాం? ఏ సంఘం మాదిరికరమైన సంఘం అని చెప్తాం? ఏ సంఘంని చూసి మనం నేర్చుకోవచ్చు? ఏ సంఘాన్ని చూసి ఇది మాదిరికరమైందని చెప్పడానికి ఒక్కటి. మొదటి శతాబ్దంలో పౌలు రోమీలకు రాసినప్పుడు, ఇదిగో మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది అని చెప్పిన మాటను అక్షర సత్యంగా ఈరోజు సంఘాలు చేస్తున్నాయా, నెరవేరుస్తున్నాయా అని అనిపిస్తుందంటే నిజంగా తలలు పగిలిపోతున్నాయండి. సంఘాలలో కొట్టుకుంటుంటే తలలు పగిలిపోతున్నాయి, రక్తాలు కారిపోతున్నాయి. పోలీస్ స్టేషన్ అవమానం, కోర్టు మెట్లెక్కుతున్నారా? ఒక సంఘం అప్పటి వరకు ఒకే ప్రభువు, ఏమండి అప్పటి వరకు ఒకే రక్తం తీసుకుంటారు, ఒకే శరీరాన్ని తీసుకుంటారు, మేమంతా ఒకే సంఘం అని చెప్తారు. అప్పుడు కలిసి పాడతారు, కలిసి ప్రార్థన చేస్తారు, కలిసి వాక్యం చదువుతారు, కలిసి వాక్యం వింటారు. ఇంతలో ఏమైపోతుందో తెలియదు. రెండు వర్గాలు. అదేంటయ్యా, ఎక్కడున్నాం మనం? అయ్యో, ఆయన దినమే, ఆయన ఎంత 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 ఆయన నొచ్చుకుంటున్నాడో, ఆయన ఎంత బాధపడుతున్నాడో, ఆయన గుండెలు ఎంత పగిలిపోతున్నాయో. ఆయనను ఆ రోజు యూదులు ఒకసారి సిలువ వేశారేమో, కానీ ఈ రోజు సంఘాలలో యేసుక్రీస్తును ప్రతిరోజు ప్రతి వారం సిలువకేస్తూనే ఉన్నారండి.